సార్ నమస్తే అండి. హిట్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీకు మదన్ గుప్తా నమస్కారాలు. చెప్పండి సార్. చాలా చాలా పొడుగు, ఇప్పుడు భయం వేస్తుంది. అలాగని కాదు, ఎందుకంటే మీ ఇంట్రొడక్షన్ చాలా పొడుగయ్యేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ రోజున నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నట్టుగా నాలెడ్జ్ అన్నది ఎవరిలోని ఉండట్లేదండి. అంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ కార్యక్రమం లాగా అప్పటికప్పుడు అంతే. అంతేగాని ఒక చరిత్ర గురించి మాట్లాడాలన్నా, మనకు తెలియని చరిత్ర అవశేషాలు అవనండి, ఆ రోజున మరుగున పడిపోయి మాటలు పడిపోయిన ఎన్నో వ్యవహారాలు. మనం ఇండియన్స్గా ఇక ప్రపంచంలో ఎవరికి లేని ఒక ఇబ్బంది ఏంటంటే, మనకి వి గెట్ క్యారీడ్ అవే బై మెనీ ఫాల్స్ హుడ్స్. అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరే. అలా కాదు, ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏమో భగవంతుడి కృప, నాకు 10 మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు, అంతే సార్. నేను ఒక ముఖ్యమైన విషయం, అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్. సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత, ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్, రైట్, కనుమరుగైన తర్వాత, నేను పోయిన తర్వాత కనుమరుగైన తర్వాత. ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత వెరీ గుడ్. మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి అని చెప్పబోతుంటే, జవహర్లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ్ని చెప్పనివ్వలేదని నేను చదివాను సార్. ఎందుకు వై? నేను మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా, రికార్డింగ్ కదా. నేను మీకు వెళ్ళగానే, అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను. యూ ఇంక్లూడింగ్ దిస్ 100% దిస్ వన్ డెఫినెట్లీ. ఇప్పుడు మాట్లాడదాం. 3 కమిషన్లు వేశారు. ఇది సుభాష్ చంద్రబోస్ డెత్ ఇష్యూ మీద. మొదటి 2 కమిషన్లు సుభాష్ చంద్రబోస్, మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు, 90% బర్న్స్ అని చెప్పింది. రెండవ కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని కన్ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసింది. 1995లో అనుకుంటాను, నేను ఇయర్ కరెక్ట్ గా నేను చెప్పలేకపోవచ్చు, బట్ ఐ టెల్ యూ ద సబ్జెక్ట్. ఇంకొక 3వ కమిషన్ వేశారు, కోస్లా కమిషన్ అంటారు దాన్ని. కోస్లా కమిషన్ మొదటి 2 కమిషన్లు చెప్పిన దాటిని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది. ఎట్లా అనంటే, ఆయన దేంట్లో చనిపోయాడు, విమాన ప్రమాదంలో అని కదా, విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథను వ్యాపింపజేశారు. అది కట్టు కథ లేకపోతే కట్టబడిన కథ, అది అట్లా. వీళ్ళు జస్ట్ మొదటి 2 కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది. కోస్లా కమిషన్ 5 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు తైవాన్ని కాంటాక్ట్ చేశారు, తైవాన్ వెళ్ళారు. కోస్లా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది. అంటే జరగని విమాన ప్రమాదంలో 90% బర్న్స్ తో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు. కెన్ యూ బిలీవ్? అన్బిలీవబుల్ కదా. ఎస్. ఆ తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది, అవన్నీ అటు ప్రక్కన పెట్టేద్దాం. అంటే వాటికి ప్రూఫ్స్ లేవు, రైట్. అనుజ్ ధర్ అనే ఆయన సుభాష్ చంద్రబోస్ జీవితం మీద మంచి పరిశోధన చేశాడు. మీరు యూట్యూబ్లో కొడితే ఆయన వీడియోస్ కూడా వస్తాయి. అనుజ్ ధర్ అతని పేరు, పుస్తకాలు కూడా రాశాడు. అయోధ్యలో ఒక
బాబా, ఆయన పేరు గుమ్నామీ బాబా. గుమ్నమీ. గుమ్నామీ బాబా అంటే పేరు తెలియని బాబా. ఆయన ఎప్పుడూ ప్రజలకు ముఖం చూపించేవాడు కాదు. ఆయన వెనక ఆయన ముఖం గోడ వైపు తిప్పుకొని కూర్చొని ఉంటే ఆయన మాట్లాడుతుంటే ప్రజలు వినేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన చూసినటువంటి అతి కొద్ది మంది ఈయన సుభాష్ చంద్రబోస్ అని చెప్పి నిర్ధారణ చేశారు. అంటే ముఖ కవళికలు ఇప్పుడున్నంత, ఇప్పుడు చేతుల సెల్ ఉంటే టక్కన ఫోటో తీస్తాం, ప్రిజర్వ్ చేసుకుంటాం. అప్పుడు అంత ఎక్కువ లేవు కదా. అవును సార్. సో ఆయన సుభాష్ చంద్రబోస్ అని కన్ఫామ్ అయింది. తర్వాత అనుజధర్ ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలోనే, 99-2000 మధ్యలో చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని ఆయన చేత్తో రాసిన లేఖలు, ఆయన వాడినటువంటి వస్తువులు, ఈ చేత్తో రాసిన లేఖల్ని ప్రపంచ సెఫాలజిస్ట్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెఫాలజిస్ట్ అంటే ఐడియా ఉంది కదా, చేతి వ్రాతను ఐడెంటిఫై చేసేటటువంటి సెఫాలజిస్ట్ చేత ఈ అనుజధర్ దాని మీద పరిశోధన చేయించాడు. పరిశోధన చేయిస్తే సెఫాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆయన రైటింగ్స్ ఉన్నాయి, ఎవరు మన సుభాష్ చంద్రబోస్ రైటింగ్స్ ఉన్నాయి, ఈయన రైటింగ్స్ రెండింటిని సెఫాలజిస్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏందంటే, ఈ 2 రైటింగ్స్ ఈ ఇద్దరి చేతి వ్రాతలు ఒకటే, మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు. అంతేకాకుండా ఆయన పెట్టెలో దొరికినటువంటి కొన్ని వస్తువులు, సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి వస్తువులు, అంటే కొన్ని ఇప్పుడు వీడియోల్లో వాటిల్లో మనకు కనిపిస్తుంటాయి కదా, ఫోటోల్లో వీడియోలో వాటిల్లో, ఆ వస్తువులు ఈ వస్తువులు ఒకటేగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా బతికున్నాడా? ఇంకొక అంకానికి వద్దాం. నేను నా భార్య ఇద్దరం అయోధ్య వెళ్ళాం. అయోధ్యలో రాముడు తన అవతారం సమాప్తి చేసినటువంటి ప్రదేశానికి కొంచెం దూరంలో గుమ్నామీ బాబా సమాధి ఉంది. అక్కడ బోర్డు రాసి ఉంది. నేను మీకు అందుకే ఇందాక ఇది మొదలయ్యే ముందు చెప్పింది, గుమ్నామీ బాబా సమాధి దానిపైన రాసి ఉంటుంది ఉరఫ్ సుభాష్ చంద్రబోస్ అని. అవునా? మేము ఆ సమాధి చుట్టూ తిరిగి ఆయనకు నివాళులు అర్పించొచ్చాం సార్, నేను నా భార్య. అది ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒప్పుకుందండి సార్? దీనికి చాలా ఇవి ఉన్నాయి. అవి అంటే అసలు ఆయన బతుకుంటే మాకు అప్పగించాలా అని చెప్పి ఇంగ్లాండ్తో ఒప్పందం ఒకటి. ఓకే, ఆయన తోటి పని చేసినటువంటి వాళ్ళని చిత్రహింసలు చేశారు. ఆయన బతుకున్నాడని వాళ్ళకి తెలుసు, ఎక్కడున్నాడో చెప్పమని బ్రిటిష్ వాళ్ళు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ చాలా ధైర్యవంతుడు, దేన్నైనా ఎదిరించగలిగే గొప్ప సాహసం, రాత్రికి రాత్రి కారేసుకుని అసలు దేశం దాటిపోయి వెళ్ళిపోయిన పఠాన్ వేషంలో అంత గొప్ప వీరుడు ఎవరికి భయపడి ఆయన ఆ విధమైన మారువేషాల్లో గాని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.